ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉదయం నుండి పనుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి సహనం పాటించడం చాలా అవసరం. అనవసరమైన ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని తగ్గించుకోవడం మంచిది, లేదంటే విభేదాలకు దారితీస్తుంది. మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి శత్రువులు ప్రయత్నిస్తారు కాబట్టి ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం సమయానికి పరిస్థితి కొంత మెరుగుపడి మనసు కుదట పడుతుంది. ధైర్యంతో ముందడుగు వేయండి. ఆర్థిక పరిస్థితి ఈరోజు అంత ఆశాజనకంగా లేదు. అనవసర ఖర్చులు అకస్మాత్తుగా వచ్చి పడతాయి. పొదుపు చేసిన సొమ్మును ఖర్చు చేయాల్సి రావడం వల్ల కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు రావాల్సిన బాకీలు వసూలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. అది ఇబ్బంది పెడుతుంది. ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఈరోజు అస్సలు చేయవద్దు. షేర్ మార్కెట్ లేదా రిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. భారీ నష్టాలు వాటిల్లుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే రాబోయే రోజుల్లో ఇబ్బందుల నుండి బయటపడగలరు. ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా కిడ్నీ లేదా నడుము సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బయటి ఆహారం తీసుకోవడం మరియు పరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల అనారోగ్యాల నుండి తప్పించుకోవచ్చు. మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకోండి. పాత అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఆరోగ్య సూచనలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీపై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం ఉంది కాబట్టి పనిలో పారదర్శకత పాటించండి. సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు వెళ్ళకండి. అది మీ వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. సమయపాలన ముఖ్యం. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు పత్రాలను సరిగ్గా చదవండి. పొరపాట్లు జరిగితే ఉద్యోగానికి ముప్పు రావచ్చు. ఓర్పుతో వ్యవహరిస్తేనే కార్యాలయంలో మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాల విషయంలో ఈరోజు ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించడం మరియు ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలి. చిన్నపాటి జారుడు వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంది. రాత్రిపూట ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. అలాగే అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం వంటివి చేయకండి. వాహన రిపేర్లు రావడం వల్ల మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి వాహనాన్ని తనిఖీ చేసుకోండి. వీలైతే ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వండి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉండవచ్చు. చిన్నపాటి మాటలు వివాదాలకు దారితీయవచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వాదనలకు దిగకుండా మౌనంగా ఉండడం మేలు. పిల్లల ప్రవర్తన లేదా వారి చదువుల గురించి కొంత ఆందోళన చెందాల్సి వస్తుంది. వారిపై కోపం వద్దు. పాత ఆస్తి గొడవలు మళ్ళీ తెరపైకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి శాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించకండి. వారికి సమయానికి వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకోండి. అందరితో కలిసి భోజనం చేయడం మరియు సమయం గడపడం వల్ల బంధాలు బలపడతాయి. ప్రేమగా ఉండండి. వ్యాపారస్తులకు నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది లేదా లెక్కల్లో తేడాలు రావచ్చు. నిఘా ఉంచండి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈరోజు ఆ ప్రయత్నాలను విరమించుకోవడం మంచిది. కాలం బాలేదు. మార్కెట్లో పోటీదారులు మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది. మీ వ్యాపార రహస్యాలను ఎవరికి చెప్పకండి. ప్రభుత్వపరమైన రూల్స్ పాటించకపోతే జరిమానాలు కట్టాల్సి రావచ్చు. పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. లాభాల కోసం తప్పుడు మార్గాలను ఎంచుకోకండి. అది భవిష్యత్తులో మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కుదరడం కష్టమవుతుంది. అనవసర విషయాల వైపు మనసు మల్లుతుంది. స్నేహితుల ప్రభావంతో చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉంది కాబట్టి స్నేహాల్లో జాగ్రత్తగా ఉండాలి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడకపోతే ఉత్తీర్ణత సాధించడం కష్టమవుతుంది. సమయాన్ని వృధా చేయకండి. ఫోన్ మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే మీ లక్ష్యాన్ని చేరుకోగలరు. క్రమశిక్షణ అవసరం. ఉపాధ్యాయుల నుండి మందలింపులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మీ ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించకండి. క్రమశిక్షణతో కూడిన ప్రణాళికను సిద్ధం చేసుకుంటేనే మీ విద్య విజయవంతమవుతుంది. సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి అపనిందలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీపై నిందలు వేస్తారు. మీరు చేసే మంచి పనులను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. బాధపడకండి. రాజకీయాల్లో ఉన్నవారు ప్రత్యర్థుల కుట్రల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు వివాదాస్పదంగా కావచ్చు. అపరిచితులకు సహాయం చేసేటప్పుడు వారి ఉద్దేశాలను గమనించడం చాలా ముఖ్యం. మోసపోవద్దు. 10 మందిలో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం వల్ల మీ ప్రతిష్ట పెరగడానికి అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించకండి. అది మీకు భవిష్యత్తులో నష్టాన్ని కలిగిస్తుంది. నిర్మాణ రంగం లేదా భూముల క్రయ విక్రయాల్లో ఉన్నవారికి మోసాలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు భూమి కొనుగోలు చేసేటప్పుడు స్థలం సరిహద్దులు మరియు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. బ్రోకర్లను నమ్మి అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడం వల్ల అవి తిరిగి రాక నష్టపోయే ప్రమాదం ఉంది. వారసత్వ ఆస్తుల పంపిణీలో అన్యాయం జరిగే అవకాశం ఉంది. న్యాయ నిపుణుల సలహా తీసుకోండి. కోర్టు కేసులో ఉన్నవారికి తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాయిదా వేయించుకోండి. ఆస్తి పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు చదువుకోవడం చాలా అవసరం. ఆలయాల దర్శనం వల్ల కొంత ఊరట లభించినప్పటికీ మనసులో ఏదో తెలియని భయం వేస్తుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం వల్ల మీలో ప్రతికూల ఆలోచనలు దూరమయ్యే అవకాశం ఉంది. ఈరోజు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం మరియు తెలుపు లేదా క్రీమ్ రంగును ఉపయోగించడం శుభప్రదం. వికలాంగులకు లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీకు మేలు జరుగుతుంది. మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల ఆపదల నుండి రక్షణ లభిస్తుంది. భక్తితో ప్రార్థించండి. ధర్మ కార్యాల కోసం చేసే ఖర్చు భవిష్యత్తులో మీకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. మిత్రులతో వ్యవహరించేటప్పుడు కూడా ఈరోజు అప్రమత్తత అవసరం. నమ్మక ద్రోహం జరిగే ప్రమాదం ఉంది. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే మీ రహస్యాలను ఇతరులకు చెప్పవచ్చు. గోప్యత పాటించండి. స్నేహితుల వల్ల అనవసరమైన ఖర్చులు పెరగడం లేదా చెడు అలవాట్లకు దారితీసే అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అతిగా తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. నియంత్రణ ఉండాలి. పాత మిత్రులను కలిసినప్పుడు పాత గొడవలను తవ్వుకోకండి. అది సంబంధాలను శాశ్వతంగా తెంచుతుంది. మంచి మిత్రుల సలహాను పాటించడం కొన్ని క్లిష్ట సమస్యల నుండి బయటపడవచ్చు. తులారాశి వారు ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు పండితుల సలహా తీసుకోవడం మంచిదే. మీ జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు మొండిగా ముందుకు వెళ్ళడం వల్ల నష్టాలు తప్పవు. ముఖ్యంగా రాహుకాలంలో ఎటువంటి ముఖ్యమైన పనులు లేదా ప్రయాణాలు చేయకండి. ఫలితం ఉండదు. మీరు చేసే ప్రసంగాలు లేదా మాటలు ఇతరుల మనసును గాయపడకుండా చూసుకోవడం చాలా అవసరం. ప్రతికూల ఆలోచనలు చేసేవారికి దూరంగా ఉండడం మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాన ధర్మాలు చేయడం వల్ల మీపై ఉన్న దోషాల ప్రభావం కొంత తగ్గి ఉపశమనం లభిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.